అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పాకిస్తాన్ పర్యటనలు వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ద్వితీయ శ్రేణి జట్టును పాకిస్తాన్కు పంపడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 3 టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లోనే ఆస్ట్రేలియా 22 పరుగుల తేడాతో పరాజయం పాలవడం ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసింది. రాబోయే టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని పాట్ కమిన్స్, జోష్ హేజల్వుడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆసీస్ విశ్రాంతినివ్వడం చర్చనీయాంశమైంది. కేవలం గాయాల సాకుతో స్టార్ ప్లేయర్లను పక్కకు పెట్టి పాక్ పర్యటనను ఒక సాధన సెషన్లా మార్చేశారని విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు. గురువారం జరిగిన మ్యాచ్లో అందుబాటులో ఉన్న సీనియర్లైన మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్లను సైతం ఆడించకపోవడం ఆస్ట్రేలియా అతి విశ్వాసానికి నిదర్శనమని పాక్ అభిమానులు భావిస్తున్నారు. 3 కొత్త ఆటగాళ్లను రంగంలోకి దించడం ద్వారా ఆసీస్ యాజమాన్యం తమ వ్యూహాలను పరీక్షించుకోవడానికే ప్రాధాన్యతనిచ్చిందని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలపై పాక్ మాజీ దిగ్గజం మొయిన్ ఖాన్ గళమెత్తుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఫల్యాన్ని కూడా ఎండగట్టారు. గతంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఇలాగే బలహీనమైన జట్లను పంపి సిరీస్ నిబంధనలను పూర్తి చేశాయని ఆయన గుర్తు చేశారు. బలహీనమైన జట్లతో ఆడడం వల్ల పాక్ క్రికెట్ ప్రమాణాలు దెబ్బతింటాయని, యువ ఆటగాళ్లకు సరైన పోటీ లభించదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశ్లేషకుడు ఒమైర్ అల్వి ఈ చర్యను నేరుగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు జరిగిన అవమానంగా అభివర్ణించారు. ఖరీదైన టికెట్లు కొని స్టార్ ఆటగాళ్ల ఆటను చూడాలనుకునే ప్రేక్షకులను బోర్డులు మోసం చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఐసీసీ నిబంధనల ప్రకారం సిరీస్లను పూర్తి చేయాలనే ధోరణి క్రికెట్ స్ఫూర్తికే విరుద్ధమని విశ్లేషకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ వంటి వేదికలపై అంతర్జాతీయ జట్లు ఆడేటప్పుడు పూర్తిస్థాయి జట్లతో రాకపోవడం ఆ దేశ క్రికెట్ భద్రత, ప్రతిష్టపై కూడా ప్రభావం చూపుతుంది. పాక్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ను పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇవి గొడ్డలిపెట్టు వంటివని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల పనిభారం పేరిట ద్వైపాక్షిక సిరీస్ల ప్రాధాన్యతను తగ్గించడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విమర్శల వెల్లువలో పీసీబీ అధికారులు మాత్రం ఆచితూచి స్పందిస్తూ తమ అసహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు ఏ స్థాయి ఆటగాళ్లను పంపిందనే దానికంటే తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సిరీస్ నిర్వహించడమే తమకు ముఖ్యమని పీసీబీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కానీ క్రికెట్ పండితులు మాత్రం పీసీబీ తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇతర బోర్డులపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు.